ఏం పర్వాలేదు నాన్నగారు, పరమేశ్వరుడు ఉన్నాడు మనకని చెప్పి వాళ్ళందరినీ వాదనలో ఓడించేస్తారు కూర్చోబెట్టి. 8,000 మంది నేను ఒక్కరేను. అప్పుడు ఇంక వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఆ రోజు రాత్రి ఒక మారణ ప్రయోగం చేస్తారు ఆయన మీదకి. చేసి ఒక దుష్టశక్తిని పంపిస్తారు జ్ఞాన సంబంధుల వారిని నాశనం చేయమని. అప్పుడు ఆయన నిద్రలోంచి హఠాత్తుగా లేచి, నీకు సద్గతి కలగాలి అని నేను ప్రార్థిస్తున్నాను, ఇంతకన్నా ఉత్తమమైన జన్మ రావాలి అని. ఎందుకంటే నువ్వు దుష్టశక్తివైనా నీలో ఉన్నది కూడా పరమేశ్వరుడే అని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ శక్తి కరిగిపోయి ఒక రూపం తీసుకుని, నన్ను క్షమించండి, నేను మీ మీద ఆపద తలపెట్టి వచ్చాను, మీరు ప్రేమతో నాకు సద్గతి కలగాలి అన్నారు, మీలాంటి మహనీయుల నోటితో అంటే ఆ వాక్ అమోఘం, నేను ఇంక వెళ్ళిపోతున్నాను వచ్చే జన్మకి, కానీ ఎవరైతే నన్ను ప్రయోగించారో వాళ్ళని మాత్రం ఊరికే వదిలిపెట్టను అని చెప్పి వెనక్కి వెళ్ళి వాళ్ళ గుడారాలన్నిటిని తగలేసి, అలాగే కుబ్జపాండ్యుడు ఉన్నాడు కదా రాజు, ఆయనకు కూడా ఒళ్ళంతా మంటలు పుట్టేలా చేసి అప్పుడు ఆ శక్తి వెళ్ళిపోతుంది. అంతే, ఆ క్షణం నుంచి రాజుకు ఒళ్ళంతా మంటలు దహించుకుపోతాయి. దాంతో ఈ పాషండ మతస్థులు ఉన్నారు కదా, ఆ సన్యాసులందరినీ పిలుస్తారు. పిలిచి, నాకు ఇలా ఒళ్ళు మండిపోతుంది, మీరేమిటి జ్ఞాన సంబంధుల వారికి ఏదో ఆపత్తలు పెట్టారు కదా, అదే నాకు వచ్చి ఇలా అయిందేమో అని. అంటే, లేదు మహాప్రభు, ఆయనే మేము మీద ఏదో ప్రయోగం చేశాడు, మా శక్తి ఉపయోగించి మేము తగ్గిస్తాం చూడండి అని చెప్పి విధాలా ప్రయత్నిస్తారు. తగ్గదు. రాజుకి ఒళ్ళు మంటలెక్కిపోయి చివరికి ఒళ్ళంతా కమిలిపోవడం మొదలు పెడుతుంది. అప్పుడు రాణిగారు, ఆ తగ్గే మార్గం నేను చెప్తా ఉండండి అని చెప్పి జ్ఞాన సంబంధుల వారిని అంతఃపురంలోకి తీసుకొస్తే ఆయన చూసి, పరమేశ్వరుడు అనుగ్రహంతో ఇది తగ్గిస్తాను నేను అంటే, వాళ్ళు అంటారు, ఏమీ కుదరదు, మేము అన్ని ప్రయత్నాలు చేసాము, మా శక్తి